చేసుకున్న పూజ అంటూ ఎలా చేశానో నేను మీకు వీడియో రూపంలో మీకు అప్లోడ్ చేస్తానండి. వర్క్స్ అంటూ చేసేసుకుంటాను. ఓకే అండి. ఓకే అండి, నేను ఇంకా డైలీ వర్క్స్ అంటూ చేసేసుకుంటున్నాను. ఓకే అండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటూ చపాతీ కోసం పిండి అంటూ చెల్లించేసుకొని ఇలా పక్కకు పెట్టేసుకున్నానండి. మార్నింగ్ అవర్స్లో ఇలా రోటీ అయినా దోశ ఇడ్లీ ఏదైనా తింటే బాగుంటుంది. నాకైతే చపాతీ అంటే చాలా ఇష్టం అండి. ఇలా పిండి తడిపేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా చపాతీ అంటూ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. చాలామంది ఇడ్లీ ఇష్టపడతారు, దోశ ఇష్టపడతారు, ఉప్మా ఎవరెవరి చాయిస్ వారి వారికి ఉంటుందండి. మ్యాక్సిమం పూరీస్ అంటే చాలా ఇష్టపడతారు కదండి. ఓకే అండి, ఇప్పుడు చపాతీ అంటూ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇలా చపాతీ అంటూ చేసేసుకున్న తర్వాత ఇంకా టీ అయినా టీ అయినా ఈ రోటీ కర్రీస్తో అయినా ఉట్టిగా అయినా తినొచ్చు అండి. చాలా బాగుంటుంది. కొద్దిగా షుగర్ వేసుకొని పాలల్లో అయినా తినొచ్చు. మ్యాక్సిమం కర్రీస్తో అయినా అంటే రోటీ అంటే మన ఇష్టం అండి. కర్రీస్, పచ్చడి, పాలు, టీ ఇలా వీటితోనైనా కాంబినేషన్ అంటూ బాగుంటుందండి. చపాతీ అనేది అన్నిటికీ కాంబినేషన్ బాగుంటుంది. కర్రీస్ అయినా ఏదైనా. మేమైతే కర్రీస్ కూడా తింటాము, టీతో తింటాము, పాలుతో తింటాం. చాలా బాగుంటుందండి. ఏ కాంబినేషన్ అయినా తినొచ్చు. కానీ మార్నింగ్ అవర్స్లో నాకు రోటీ తినడం అంటే చాలా ఇష్టం. ఒక రోటీ తిన్నానంటే ఇంకా ఆఫ్టర్నూన్ వరకు 1:30 వరకు అంటూ మంచిగా ఆకలి కాకుండా ఉంటుంది. ఓకే అండి, అలా రోటీ అంటూ ప్రిపేర్ చేసేసి మా హస్బెండ్కి అంటూ ఇచ్చేస్తున్నానండి. రోటీ మంచిగా కాలవాలండి. ఇట్లా పచ్చి పచ్చిగా ఉండొద్దు. మంచిగా బబుల్స్ వచ్చిన తర్వాత ఇలా మంచిగా టర్న్ చేసేసేయాలి. వెయిట్ చేస్తే మనకు మంచిగా రోటీ అనేది పొంగుతుందండి. మీకు తెలుస్తుంది. మరీ ఎక్కువ హీట్ పెట్టొద్దు, నార్మల్ హీట్గా పెట్టేసి అప్పుడు మంచిగా పొంగుతాయండి. ఎక్కువ హీట్ పెడితే ఇంకా మాడిపోయి హోల్స్ పడిపోయి రోటీ అంటూ పొంగదు. అలా మంచిగా రోటీ పొంగాలంటే మంచి మీడియం ఫ్లేమ్ అంటూ పెట్టేసుకుంటే ఇలా మంచిగా రోటీ అంటూ పొంగుతుంది. ఓకే అండి. ఇలా పొంగిన రోటీ అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి. మంచిగా లేయర్స్ అంటూ వస్తుంది కదా, మనము రోటీ ప్రిపేర్ చేసిన తర్వాత లేయర్స్ అంటూ వస్తే మా పిల్లలకైనా మా హస్బెండ్కైనా ఇష్టం అండి. మీలో ఎంతమందికి అలా ఇష్టమో కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, ఇలా రోటీ అంటూ ప్రిపేర్ చేసేసాను. ఇంకా ఆ రోజు చాలా టైర్డ్గా ఉండే అండి. టీతో తినేస్తా అన్నారు మా హస్బెండ్. కొద్దిగా పచ్చడి ఏదైనా ఉన్నా పర్లేదు, టమాటో పచ్చడి అలాంటిది. చూస్తున్నారు కదండి. నార్త్ వాళ్ళైతే ఇంకా మూలి పరాటా, ఆలు పరాటా, గోబీ పరాటా ఇట్లాంటివి తినుకుంటూ పచ్చడితో తినేస్తారు. ఇలా టీ కూడా తాగేస్తారు. నార్త్ వాళ్ళు అయితే ఆ స్టైల్గా తింటారండి. మనమైతే కర్రీ అంటూ ప్రిపేర్ చేసుకొని రోటీతో తింటాం. ఇది కొద్దిగా పేనీ అంటూ చేశానండి. ఇది గీ పేనీలు. మనకు దీపావళి టైంలో ఇవి మంచిగా మార్కెట్లో అంటే స్వీట్ హౌస్లో అంటూ దొరుకుతాయి. ఇలా గీ పేనీ తెప్పించేసుకొని ఇలా చేసేసుకొని కొద్దిగా దేవుడింట్లో కొద్దిగా నైవేద్యం లాగా పెట్టేశానండి, ప్రసాదం లాగా. ఓకే అండి, ఫస్ట్ పేనీలు అంటూ టేస్ట్ చేద్దామండి. ఈ పేనీలు అనేటివి మార్కెట్లో అవైలబుల్ ఉంటుందండి, స్వీట్ హౌస్లో. ఇంకా మనం ఈ పేనీస్ 2 టైప్స్ ఆఫ్ ఉంటుంది. ఒకటేమో గీ పేనీ ఉంటుంది, ఇంకొకటేమో డాల్డా ఉంటుంది. నేనైతే గీ పేనీ తెప్పించుకుంటానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మన పాలు మరుగుతుంటాయి కదండి బాయిలింగ్ మిల్క్లో, ఈ పేనీలు అట్టు వేసేసి కొద్దిగా షుగర్ యాడ్ చేసేసుకొని టేస్ట్ చేద్దాం. సూపర్ టేస్టీగా ఉందండి. అలాగే నేను ఒక రోటీ, టీ, బ్రేక్ఫాస్ట్. ఓకే అండి, బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. బాయ్. చాలా బాగుందండి రోటీ అండ్ టీ కాంబినేషన్, చాలా బాగుంటుంది. ఓకే అండి. ఓకే అండి, బట్టలు అంటే అలా వాష్ చేసేసుకున్న తర్వాత బట్టలన్నీ ఆరేస్తున్నానండి. మంచిగా ఎండ అంటూ వచ్చింది. ఇలా బెడ్షీట్స్ ఉంటే ఇలా నేను ఆరేస్తున్నానండి. మంచిగా
చేయండి. నేను చెప్పాను కదా దీంట్లో కూడా డి విటమిన్ అనేది మన బాడీకి అంటూ చాలా అవసరం కాబట్టి కొద్దిగా ఎండకంటూ మనం ఒక 5-10 minutes అంటూ స్పెండ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ అంటూ చేసేసుకుంటాం. ఓకే అండి, బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిసేపు అంటూ బయటకు వెళ్ళి వచ్చాను. ఇలా ఎండ వదిలేసి అంకుల్ అయింది అంకుల్. సలాడ్ అంటూ చేసుకుంటామండి. ఎలా చేయాలని మీకు చూపిస్తాను. ఫ్రూట్స్ అయితే ఫస్ట్ మాత్రం మంచి చిన్నగా కట్ చేసేస్తాను. ఓకే అండి, చాలా బాగుంటుందండి ఫ్రూట్ సలాడ్కి. ఫ్రూట్ సలాడ్కి కాఫీ, బనానా, యాపిల్,